జోసెఫ్ విజయ్కి దళపతి విజయ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇంకొక విషయం, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది, నాలాగే మీకు కూడా ఉందా? తర్వాత సెర్చ్ చేస్తే నాకు ఓకే, విజయ్కి దళపతి అనే పేరు ఇలా వచ్చింది అనే విషయం అర్థమైంది. మనం ఇప్పుడు వీడియోలో ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆయన ప్రయాణం విమర్శలతో మొదలై తర్వాత ఆయన ఎదుగుదల ఎలా స్టార్ట్ అయింది, ఆయన ఎదుగుదల తర్వాత ఆయనకి ఇళయ దళపతి అనే పేరు ఎలా వచ్చింది, ఆ ఇళయ దళపతి పేరు నుంచి తలపతి పేరుగా ఎలా మారింది, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ, ఇలా జోసెఫ్ విజయ్ గురించి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాన్ నేను విజయ్కి. తన ఫేస్ చూస్తేనే ఏదో తెలియని ఆనందం అనిపించింది మనసుకి. నాలాగే మీకు కూడా అనిపించిద్దా అనేది కింద కామెంట్ చేయండి. నిజంగా అంటే కొంతమంది హీరోస్కి అలా అనిపించిద్ది. అసలు ఆ తమిళ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటాం ఏంటండి. తమిళ సినీ ఇండస్ట్రీలో కోట్లాది అభిమానుల గుండెల్లో రాజులా నిలిచిన హీరో. ప్రస్తుతానికి తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన స్టార్ హీరో దళపతి విజయ్. విజయ్కి తలపతి అనే పేరు ఎలా వచ్చింది, ఈ బిరుదు ఎవరిచ్చారు, దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, ప్రముఖ దర్శకుడు. చిన్నప్పటి నుంచే విజయ్కి సినిమాలపై ఆసక్తి ఎక్కువ. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన విజయ్ హీరోగా మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. లుక్ బాగాలేదని, హీరో మెటీరియల్ కాదు అంటూ చాలామంది కామెంట్లు చేశారు. కానీ విజయ్ అవేమీ పట్టించుకోకుండా తన ఆలోచన మార్చుకోకుండా కష్టపడడం అలవాటు చేసుకున్నాడు. లైఫ్ ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది వచ్చింది అంటే ఎక్కడైతే మనల్ని కాదు కూడదు అని చెప్పని మాట్లాడారో అక్కడే వీడు హీరో, వీడు మంచి పర్సన్ అని చెప్పని అనిపించుకునే దగ్గరే మనం సక్సెస్ అయిపోయినట్లే. ఓకే, విజయ్ ఎదుగుదల 1990లో విజయ్ వరుసగా ప్రేమకథ సినిమాల్లో నటించాడు. తర్వాత యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రేమకథ చిత్రాలు అంటే ఎవరికి వస్తాయి? యూత్కే కదా. యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత మాస్ సినిమాలు చేయడం ప్రారంభించాడు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, ఎమోషన్స్ అన్నింటిలోనూ తన స్టైల్ చూపించాడు. విజయ్ని స్టార్ హీరో చేసిన మూవీస్ పోకిరి, తుపాకీ లాంటివి చాలా సినిమాలు ఉన్నాయి. కానీ తెలుగులో కూడా మహేష్ పోకిరి సినిమా ఎంత హిట్ అయింది, తమిళ్లో కూడా అలానే. ఇంకొకటి, ఇళయ దళపతి పేరు ఎలా వచ్చింది. ఆయనకి తలపతి అనే కాకుండా ఇళయ దళపతి అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, తలపతి అంటే తమిళంలో సేనాధిపతి, నాయకుడు, కమాండర్ అని అర్థం. తలపతి అనే పదం తలపతి అనే సినిమా ద్వారా చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఆ తలపతి అనే మూవీ రజనీకాంత్ గారు నటించారు. తర్వాత అభిమానులు విజయ్ని చూసి ఇతను యువతకు నాయకుడు, మాస్ కమాండర్ అని భావించి ఆయనకు ఇళయ దళపతి అనే బిరుదు ఇచ్చారు. ఇళయ అంటే యువ కమాండర్ అని అర్థం. తర్వాత కాలక్రమేణా విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆయన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకాలు, భారీ సెలబ్రేషన్స్, ఇలా విజయ్ ఒక స్టార్ నుండి సెన్సేషన్గా మారిపోయాడు. తర్వాత ఇళయ దళపతి అనే పేరు చిన్నగా మారి దళపతి విజయ్గా స్థిరపడిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయనను అదే పేరుతో పిలుస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ. విజయ్ రాజకీయాల్లో రావడం కూడా పెద్ద సంచలనం అయింది. అభిమానులు ఆయనను కేవలం హీరోగా కాదు, నాయకుడిగా కూడా చూస్తున్నారు. అందుకే తలపతి అనే పేరు ఆయనకి ఇంకా బాగా సరిపోయింది అంటున్నారు అభిమానులు. విమర్శలతో మొదలైన ప్రయాణం ఈరోజు కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించుకుంది. ఒక సాధారణ హీరో నుండి తలపతిగా ఎదిగిన విజయ్ కథ నిజంగా ప్రేరణాత్మకం.